రేపల్లె సిటీ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. నమస్తే అండి. మాది రేపల్లె ఆర్యవైశ్య మహిళా సంఘం. దీనికి మేము అమృతధార అని ఒక టైటిల్ పెట్టుకొని సేవా కార్యక్రమంగా కేవలం అన్నదానాలు అలాగే చేయడం మొదలుపెట్టాము. ఇప్పటికైతే మొదలుపెట్టి 5 నెలలు అయింది. ఈ 5 నెలల్లో కూడా దాదాపుగా 3,500 మంది దాకా మేము అన్నదానం చేయగలిగాము. అలాగే మరి సమ్మర్ లో మజ్జిగ కూడా చలివేంద్రాలు కూడా పెట్టి దాదాపుగా ఒక 10,000 మంది దాకా మజ్జిగ పోయడం జరిగింది. అదే విధంగా మాకు ప్రతిరోజు చేయాలని ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాము. దాతలు సహకరిస్తూ మేము ప్రతిరోజు కూడా ఈ అన్నదానాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము. ఇలా ఈ సేవా కార్యక్రమాల్లో దాతలు ముందుకు వస్తున్నారు. ఈరోజు సుగ్గుల శివ గారు, వారి సతీమణి లలిత గారు వాళ్ళ కొరకు పుట్టినరోజు సందర్భంగా మాకు ఈ అన్నదానానికి సహకరించారు. అదే కాకుండా ఈ రాష్ట్ర మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారు కూడా మాకు ఈ సేవా కార్యక్రమాలన్నిటికీ కూడా మంచి వెన్నుదన్నుగా ఉంటూ మాకు సహకరిస్తున్నారు. అదేవిధంగా ఇంకా సేవా కార్యక్రమాల్లో పలు రకాలుగా మరి స్కూల్లో పుస్తకాలు ఇవ్వటము, ఇంకా మేము అవసరమైన వారికి ఏదైనా ఇళ్ళు కాలిపోయినా ఏదైనా అవసరమైన అన్ని రకాలు చేస్తున్నాము. ముఖ్యంగా స్కూళ్ళల్లో జరిగే కార్యక్రమాలకి ఎక్కువగా మాకు మెడతాటి విజయ్ గారు ఎక్కువగా సహకరిస్తారు. ఆవిడ చాలా ఎక్కువ సహకారం అందిస్తున్నారు. అలాగే మా సభ్యులు మాకు ఇక్కడ మేమున్న అందరం కూడా ఈ అన్నదానానికి ముందుకొచ్చి మరి మా ఫ్రెండ్ గారు అలాగే మంచిగా చేయబట్టి మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. అందరూ కూడా మాకు సహకరించాలని ప్రజలంతా కోరుకుంటున్నాం. చక్కగా మా మహిళా సంఘం నుంచి మేము చాలా ఎన్నో మంచి కార్యక్రమాలు అందరూ కూడా కలవడానికి అనుకూలంగా రేపు 2వ తారీఖు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా పెద్ద ఈవెంట్ చేస్తున్నాము రేపల్లె ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో. దానిలో రేపు 10 గంటల నుంచి మొదలై సాయంత్రం 4 గంటల వరకు కూడా కొనసాగుతుంది. దానిలో ఒక 300 మంది పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఆ కార్యక్రమానికి కూడా ఎవరైనా రాదలుచుకుని మమ్మల్ని సంప్రదించండి. ఈరోజు మధ్యాహ్నం 3 వరకు అవకాశం ఉంటుంది. ఉంటే